మడమ నొప్పి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. మీరు నోటీస్ చేసే ఉంటారు. మన కాలు స్ట్రెయిట్‌గా ఉండదనమాట. ఇలా బెండ్ అయి ఉంటుంది. లోపల ఒక గుల్లలా ఉంటుంది. ఈ గుల్ల షేప్ మెయింటైన్ చేయడానికి మీ పాదం దగ్గర నుంచి హీల్ వరకు సన్నటి తీగల్లాంటివి లోపల ఉంటాయన్నమాట. వాటినే ప్లాంటర్ ఫాషియా అని అంటారు. సో, ఎప్పుడైతే ఈ తీగ మీ హీల్‌కి టచ్ అవుతుందో ఆ చోట ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల లాంగ్ టైమ్‌లో ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ పాటు మీ బరువు ఎక్కువ పడటం వల్ల ఈ పర్టిక్యులర్ పార్ట్‌లో హీల్ పార్ట్‌లో మీకు కొంచెం ఇరిటేషన్ రావడం, గుచ్చుతున్నట్టు పెయిన్ రావడం అనేది వస్తుంది. సో, దాన్నే ప్లాంటర్ ఫాషియైటిస్ అని అంటారు. దానివల్ల మీకు నడుస్తున్నప్పుడు కాల్లో ఆల్మోస్ట్ మేకు గుచ్చుకున్నంత విపరీతమైన పెయిన్ వస్తుందనమాట. దానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇంజెక్షన్స్ ఇవ్వలేరు, సర్జరీ చేయలేరు. పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇస్తారు. బట్ వాళ్ళు కూడా సజెస్ట్ చేసేది కొన్ని ఎక్సర్సైజెస్ రెగ్యులర్‌గా చేయమని. ఈరోజు ఆ ఎక్సర్సైజెస్ మీకు నేను చూపిస్తాను. ఒక 7 మినిట్స్‌లో ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు హాయిగా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కన్సిస్టెంట్‌గా చేస్తే గనక ఒక 14 డేస్ కానీ, 21 డేస్ కానీ కన్సిస్టెంట్‌గా చేస్తే మీ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే తర్వాత ఒక 1-2 మంత్స్ మీరు రెగ్యులర్‌గా కంటిన్యూ చేస్తే ఫ్యూచర్‌లో మీకు మళ్ళీ ఆ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉండదనమాట. ఇది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మీకు పెయిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీకు పెయిన్ లేకపోతే వెంటనే ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి పెయిన్ ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టోటల్ ఈ సీక్వెన్స్‌లో 7 ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అన్నీ మీరు చైర్ మీద చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేస్తాను. అన్నీ నాతో కలిసి చేయడానికి ట్రై చేయండి. మీకు కూడా ఎలా చేయాలో తెలుస్తుంది. ఓకే. సో, ఫస్ట్ ఎక్సర్సైజ్ కోసం మీ కాలు మీద కాలు వేసుకోండి. మనం చైర్ మీద కాలు వేసుకొని కూర్చుంటాం కదా! అలాగే కాలు మీద కాలు వేసుకోండి. కాలి వేలి మధ్య మీ చేతి వేళ్ళు ఉంచండి. నెమ్మదిగా మీ కాలుని రొటేట్ చేయండి. ఏ హీల్‌లో పెయిన్ ఉంటుందో అది ఫస్ట్ చేయండి. ఏ హీల్‌లో పెయిన్ లేదో అది కూడా చేయండి. ఓకే. అప్పుడే మీకు 2 పాదాల్లో బ్యాలెన్స్ ఉంటుంది. నెమ్మదిగా ఇది రొటేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు రొటేట్ చేసేటప్పుడు మీకు ఎక్కడ ఏ భాగంలో అయితే పెయిన్ వస్తుందో అక్కడ ఒక నైస్ స్ట్రెచ్ అనేది మీకు తెలియాలన్నమాట. ఎస్పెషల్లీ ఇలా వెనక్కి నెట్టేటప్పుడు ఇలా కాలు వెనక్కి స్ట్రెచ్ అవ్వాలి. అండ్ ముందుకు లాగేటప్పుడు ఇలా కంప్రెస్ అవ్వాలి. సో, ఇది తెలిసేటట్టు నెమ్మదిగా ఒక 10 రౌండ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో అండ్ 10 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో. ఎక్సలెంట్. మెల్లగా దీన్ని రెండో కాలు మీద కూడా చేద్దామండి. కాస్త మీ దృష్టి మీ యాంకిల్ మీద కానీ, మీ పాదాల కింద కానీ పెట్టడానికి ట్రై చేయండి. ఎంత అవేర్‌నెస్‌తో కుదిరితే అంత అవేర్‌నెస్‌తో చేయడానికి ప్రయత్నించండి. జెంట్లీ రొటేట్. ఎస్పెషల్లీ ఇలా ముందుకు నెట్టేటప్పుడు కింద ప్రెషర్ ఎక్కువ పడాలి. మీకు ఆ స్ట్రెచ్ అనేది కాస్త తెలియాలి. ఇఫ్ నాట్ ఒకవేళ ఈ ఎక్సర్సైజ్‌లో తెలియకపోయినా కూడా మనం 4థ్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా! అందులో మీకు బాగా తెలుస్తుందనమాట. అది ఒక టవల్ హెల్ప్‌తో మనం చేయబోతున్నాం. సో, అందులో ఇంకా బాగా తెలుస్తుంది. బట్ ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. 5, 4, 3, 2, 1. Let's rotate in the reverse direction. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Excellent. Let's move on to the second exercise. సెకండ్ ఎక్సర్సైజ్ కూడా చైర్ సపోర్ట్‌తోనే చేయాలండి. చైర్‌కి మీ 2 హ్యాండ్స్ ఇలా సపోర్ట్ తీసుకోండి. మీ లెగ్‌ని కాస్త ముందుకి లిఫ్ట్ చేయండి. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలరు, స్ట్రైట్‌గా పెట్టగలిగితే స్ట్రైట్‌గా పెట్టండి. లేదు అనుకుంటే కొంచెం కిందకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీ పాదం మీ వైపుకి తీసుకురండి. పూర్తిగా స్ట్రెచ్ చేయండి. మీ పాదాన్ని కంప్లీట్‌గా మీ వైపుకి తీసుకురండి. అండ్ మళ్ళీ పాదాన్ని దూరంగా తీసుకువెళ్ళండి. బొటన వేళ్ళు కంప్లీట్‌గా మీ వైపుకి అండ్ దూరంగా. టోటల్ 10 టైమ్స్.
రైట్ లెగ్లో ఒక 10 సార్లు, లెఫ్ట్ లెగ్లో ఒక 10 సార్లు. పెయిన్ ఉన్న లెగ్కి మాత్రమే కాదండి, 2 లెగ్స్కి చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు సెకండ్ లెగ్లో కూడా అదే పెయిన్ వచ్చే అవకాశం ఉంది. రైట్, మీరు 2 కాళ్ళ బ్యాలెన్స్ మీదే కదా నిలబడుతున్నారు. ఒక కాల్లో ఈరోజు పెయిన్ వచ్చింది అంటే రేపు ఫ్యూచర్లో రెండో కాల్లో కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంది. సో 2 కాళ్ళకి చేయండి, 2 కాళ్ళలో కూడా మీకు బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ స్లోలీ రిలాక్స్ దిస్ లెగ్. అంత ఎక్కువసేపు మీరు కాలు పైకి పెట్టి ఉంచలేకపోతే ఒక 5 కౌంట్స్ చేయండి. ఈ కాలు దించేసి ఈ కాలుతో చేయండి. మళ్ళీ 5 కౌంట్స్ అయిన తర్వాత ఈ కాలు చేయండి. ఓకే, విల్ డూ ఇట్ విత్ ద అదర్ లెగ్. పుల్ ఇట్ టువర్డ్స్ యూ అండ్ ఫార్వర్డ్, 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 ఫార్వర్డ్. మీకు ఈ కాఫ్ మజిల్లో కూడా ఆ సెన్సేషన్ తెలుస్తుందండి. కాఫ్ మజిల్లో ఫ్లెక్సిబిలిటీ పెరిగినా కూడా మీకు ప్లాంటర్ ఫ్యాషియైటిస్ ఫ్యూచర్లో రాదనమాట. ఓకే, రెగ్యులర్ స్ట్రెచెస్ అందుకే ఇంపార్టెంట్. అండ్ రిలాక్స్. ఓకే, ఇది ఇంకొక 2 టైమ్స్ కూడా మీరు రిపీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేసాం కదా, రైట్ లెగ్తో ఒకసారి, లెఫ్ట్ లెగ్తో ఒకసారి, ఇంకో 2 టైమ్స్ రిపీట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు థర్డ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ కోసం ఒక చిన్న నాప్కిన్ కానీ టవల్ కానీ తీసుకోండి. దీన్ని ఇలా పూర్తిగా నేల మీద పరిచేసేయండి. ఓకే, మీ దగ్గర యోగా మ్యాట్ లేకపోయినా పర్వాలేదండి, నార్మల్గా ప్లెయిన్ నేల మీద కూడా మీరు వేసుకోవచ్చు. దీని మీద ఈ కాలు ఇలా ఉంచి మీ వేళ్ళతో, పాదాల వేళ్ళతో నెమ్మదిగా ఈ టవల్ని మీ వైపుకి లాగండి. ఒక 5 టైమ్స్ లాగండి. మళ్ళీ ఈ టవల్ని స్ట్రైట్గా చేసేసేయండి. అండ్ మళ్ళీ ఒక 5 టైమ్స్ లాగండి. ఎక్సలెంట్. నౌ వి విల్ రిపీట్ ఇట్ ఆన్ ద అదర్ లెగ్. కాస్త నెమ్మదిగా చేయండి, ఇట్స్ ఓకే. మీకు ఆ సెన్సేషన్ తెలియాలి, పాదాల కింద సెన్సేషన్ తెలియాలి. ఎస్పెషలీ ఇలా కంప్రెస్ చేసినప్పుడు పాదాల కింద మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ కొంచెం మీకు తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చేసేటప్పుడు కూడా లైట్గా పెయిన్ వచ్చినా కూడా వరీ కాకండి. ఓకే, దిస్ ఈస్ గుడ్ ఫర్ దట్ పెయిన్. టవల్ పుల్స్ ఒక 5 టైమ్స్ రైట్ సైడ్, 5 టైమ్స్ లెఫ్ట్ సైడ్ చేయండి. మళ్ళీ రిపీట్ చేయండి, ఒక 2 రౌండ్స్ రిపీట్ చేయండి. 5 టైమ్స్ రైట్ సైడ్, 5 టైమ్స్ లెఫ్ట్ సైడ్. దీన్నే ఒక 2-3 టైమ్స్ మీరు చేసేటప్పటికి కింద సెన్సేషన్ మీకు అనేది తెలుస్తుంది అనమాట. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి కూడా అదే టవల్ ఉంచుకోండి మీ దగ్గరే. దాన్నే మీ పాదంకి ఇలా పెట్టి ఉంచండి. పాదానికి కింద టవల్ ఇలా ఉండాలన్నమాట. ఈ కాలు ఇలా బెండ్ అయి ఉండొచ్చు. ఇక్కడ నుంచి మీ పాదాన్ని బలంగా మీ వైపుకి లాగండి. ఓకే, బలంగా మీ వైపుకి లాగండి. ఈ టవల్ని పట్టుకొని మీరు పట్టుకొని లాగితే ఆటోమేటిక్గా మీ పాదం కింద స్ట్రెచ్ అనేది తెలుస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ భాగంలో మీకు స్ట్రెచ్ అనేది తెలియాలి. ఇలా చేయడం కష్టంగా ఉంటే ఈ పాదం కింద కూడా పెట్టుకోవచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాదం కింద మీకు స్ట్రెచ్ తెలిస్తే చాలు. ఓకే, జస్ట్ స్టే దేర్ ఫర్ 10 కౌంట్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Relax. Let's do it on the other leg as it is. Just pull your leg. కిందకి కూడా పెట్టుకోవచ్చండి. మీకు థైస్లో పెయిన్ వస్తుంది, పైకి పెడితే థైస్లో పెయిన్ వస్తుంది అనుకుంటే పాదం కొంచెం కిందని పెట్టుకోవచ్చు. నేల మీద పెట్టద్దు, కొంచెం ఈ హైట్లో పెట్టుకొని చేయండి. ఓకే, లెట్స్ స్ట్రెచ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. ఎక్సలెంట్. దీన్నే మళ్ళీ మీరు రిపీట్ చేయొచ్చు, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 రౌండ్స్ పాటు. ఓకే, ఎన్ని రౌండ్స్ చేస్తారు స్టార్టింగ్లో కొంచెం తక్కువ రౌండ్స్ స్టార్ట్ చేయొచ్చండి. తర్వాత ఎన్ని రౌండ్స్ చేస్తారు అనేది మీ పెయిన్ ఇంటెన్సిటీ బట్టి మారుస్తూ ఉండండి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్.
నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం మీ దగ్గర ఒక బాల్ ఉండాలండి. సో ఇది జనరల్గా ఎక్సర్సైజ్ బాల్. ఇలాంటిది మీ దగ్గర ఉంటే మీరు వాడుకోవచ్చు, లేదా కొత్తదైనా కొనుక్కోవచ్చు. ఇలాంటి బాల్లో మీకు ఈ స్పైక్స్ ఉంటాయి కదా, వీటి వల్ల కూడా మీకు కొంచెం అడిషనల్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. బట్ ఇలాంటిది లేదు, మీకు దొరకట్లేదు అనుకున్నా కూడా వరీ కావద్దు. ఇలాంటి రబ్బర్ బాల్ అనేది మనకి రెగ్యులర్గా దొరుకుతుంది. మన ఇంటి చుట్టుపక్కల ఇలాంటి రబ్బర్ బాల్ అనేది దొరుకుతుంది. దీన్ని మీ పాదం కింద పెట్టండి. దాని పైనుంచి బాల్ని లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేయండి. పాదాన్ని లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేయండి. మీ పాదం కింద బాల్తో ఒక నైస్ మసాజ్ జరగాలి. ట్రై టు మూవ్ ఇట్. ఆ పాదంతో పాటు మీ మోకాల్ని కూడా మీరు మూవ్ చేయొచ్చు. లైక్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. జస్ట్ డూ ఇట్ 10 times ఆన్ ద రైట్ లెగ్. వన్స్ మీకు ఓకే ఇనఫ్ మసాజ్ మీకు కాలి కింద ఉంది, మీకు ఆ ఇంటెన్సిటీ తెలుస్తుంది, ఇంకా చాలు అనుకున్నప్పుడు యూ క్యాన్ స్టాప్ ఆన్ ద రైట్ లెగ్ అండ్ దెన్ you can do on the left side. And whenever you feel that nice massage in your foot, you can skip this. ఓకే, దీని తర్వాత మీరు ఎండ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం ఒక బాటిల్ తీసుకోండి. ఎలాంటి బాటిల్ అయినా పర్వాలేదు. దీన్ని నేల మీద ఇలా పెట్టేసేయండి. మీకు ఏ పాదంలో పెయిన్ ఎక్కువ వస్తుందో ఆ పాదంలో ముందు చేయొచ్చు. దీంతో ఒక రోల్ చేస్తున్నట్టు, ఓకే, బాటిల్తో ఒక రోల్ చేస్తున్నట్టు నెమ్మదిగా ముందుకి వెనక్కి మూవ్ చేయండి. హార్డ్ బాటిల్ అయితే మంచిది, ప్లాస్టిక్ బాటిల్ లాంటివి వాడద్దు. హార్డ్ బాటిల్ అయితే మంచిది. ఎంత హార్డ్గా ఉంటే మీరు అంత గట్టిగా ప్రెస్ చేయగలుగుతారు అనమాట, బాటిల్ విరిగిపోతుంది అని భయం లేకుండా. ఓకే, జెంట్లీ పుల్ ద బాటిల్ ఫ్రంట్ టు బ్యాక్. ఎంతవరకు మూవ్ చేస్తారు, ఎంత ప్రెషర్ పెడతారు అనేది మీ పెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. అది మీకే తెలుస్తుంది, మీ బాడీలో ఉన్న పెయిన్ కాబట్టి దానికి తగ్గట్టుగా నైస్గా మసాజ్ చేయండి. ఓకే, ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో మీ హీల్లో, ఏదైతే ఉందో ఇరిటేషన్ ఏదైతే ఉందో అది అనేది చాలా వరకు రిలీవ్ అవుతుంది అన్నమాట. జస్ట్ కీప్ ఇట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. And once you are comfortable, do it on the other leg. And that's it. Let's move on to the next exercise. Last and final exercise. ఇది మనం ఇంతకు ముందు లెగ్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో చేసామండి. వారికోస్ వెయిన్స్, నీ పెయిన్స్ అన్నిట్లో చేసాము. దీనికి కూడా జస్ట్ ఒక చైర్ సపోర్ట్ తీసుకోండి. నెమ్మదిగా మీ హీల్స్ పైకి లిఫ్ట్ చేయండి. ఎంతవరకు మీరు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు, మీ కెపాసిటీని బట్టి. అండ్ నెమ్మదిగా ఈ హీల్స్ని కిందకి తీసుకురండి. హీల్స్ని, మీ టోస్ని మాత్రమే పైకి లిఫ్ట్ చేయండి. ఓకే, కాలు మొత్తం పైకి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ వేళ్ళు మాత్రమే పైకి లిఫ్ట్ అవ్వాలన్నమాట. ఓకే, మీకు ఒకవేళ హీల్ పెయిన్ వస్తుంది, ఇది చేసేటప్పుడు హీల్ పెయిన్ వస్తుంది అనుకుంటే కింద మ్యాట్ కానీ, టవల్ కానీ, లేకపోతే ఏదైనా సాఫ్ట్ పిల్లో కానీ వేసుకొని దాని మీద చేయండి. ఓకే, నెమ్మదిగా హీల్స్ పైకి లిఫ్ట్ చేయండి అండ్ స్లోగా కిందకి. అండ్ దెన్ మీ టోస్ మాత్రమే లిఫ్ట్ చేయండి. టోస్ అండ్ ఫింగర్స్ బేసికలీ. ఓకే, డౌన్ అండ్ యువర్ ఫింగర్స్ అప్, heels up, fingers up, 5, fingers up, 4, fingers up, 3, fingers up, 2, up, 1 అండ్ అప్. రిలాక్స్. ఇది ఒక 10 seconds బ్రేక్ ఇచ్చి మళ్ళీ మీరు రిపీట్ చేయొచ్చు. ఎన్నిసార్లు చేస్తారనేది మీ కాఫ్ మసిల్ స్ట్రెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది.
స్టార్టింగ్లో ఒక 1 రౌండ్తో స్టార్ట్ చేయండి, మెల్లగా 2 రౌండ్స్ 3 రౌండ్స్కి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అంతే అండి. ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చూడడానికి చాలా ఈజీగా ఉన్నాయి కదా, బట్ ఇవి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ హీల్ పెయిన్ తగ్గే అవకాశం చాలా ఉంది. కన్సిస్టెంట్గా చేయండి, 14 డేస్ కానీ 21 డేస్ కానీ ఈవెన్ 1 మంత్ మీరు చేసినా కూడా ఏం ఇబ్బంది లేదు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు, మీ ఇంట్లోనే మీరే చేసుకోవచ్చు. రైట్, చాలా ఈజీ, 7 మినిట్స్ కంటే కూడా ఎక్కువ పట్టదు. కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి అండ్ ఈ పెయిన్తో బాధపడద్దు, ఇది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీంతో పాటుగా జనరల్గా మీ వెయిట్ తగ్గించుకోవాలి అన్నా, లేదా మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి, మీ స్ట్రెంగ్త్ కూడా కొంచెం పెరగాలి అనుకుంటే మీరు రెగ్యులర్గా యోగా చేయొచ్చు. యోగా ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోతే మన కమ్యూనిటీలోనే ఎవ్రీ మండే 14 డేస్ ఫ్రీ యోగా క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. ఇప్పటికి కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారు, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి, వెంటనే మీ వాట్సాప్కి మెసేజ్ వస్తుంది. ఓకే, ఈ ఎక్సర్సైజ్ అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీ ప్లాంటర్ ఫ్యాషియైటిస్ అంటే హీల్ పెయిన్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్.